my dear parents, this is Ram from SGS Sainik Academy, Visakhapatnam. Yes, Sainik School entrance exam manaki complete అయిపోయింది. And next మనకు ఉండేటువంటి టాస్క్ ఏంటంటే ఏ సైనిక్ స్కూల్స్ అనేటువంటివి మన పిల్లలకి కరెక్ట్ గా వాళ్ళకి వచ్చిన మార్క్స్ ప్రకారం వస్తాయి అనేటువంటిది డౌట్. అయితే ఇంకా రిజల్ట్ రాకపోయినప్పటికీ కూడా కీ ద్వారా మన పిల్లలకి ఏ మార్క్స్ వస్తాయని కొంచెం అటు ఇటుగా తెలిసిపోయింది. అలాగే మనకి టోటల్గా 33 సైనిక్ స్కూల్స్ అనేటువంటివి గవర్నమెంట్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడుతున్నాను. 33 సైనిక్ స్కూల్స్ ఆల్ ఓవర్ ఇండియా ఉన్నాయి. ఈ 33 సైనిక్ స్కూల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తెలంగాణ లేదా ఆంధ్రప్రదేశ్ ఈ రెండు స్టేట్స్ లో ఏ స్టేట్స్ వాళ్ళకి చెందిన వాళ్ళు అయినప్పటికీ కూడా మనం ఒక 10 స్కూల్స్ ని ఆప్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొదటగా మనం అప్లై చేసేటప్పుడు కోరుకొండ లేదా కలికిరి ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆప్ట్ చేసుకుంటాము. అంటే ఇంకా 9 స్కూల్స్ ని ఆప్ట్ చేసుకోవాలి. సో ఎలాంటి సైనిక్ స్కూల్స్ లో మన పిల్లలకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంది, ఏ మార్క్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు కౌన్సిలింగ్ కోసం, ఇలాంటి అన్ని విషయాల గురించి నేను కూలంకషంగా చర్చిస్తాను. మీ ఖాళీ టైం చూసుకొని వినండి. ఈ వీడియో మొత్తం కూడా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇది ఒక అనాలిసిస్. మనకి పూర్తిగా అవగాహన లేకపోయినప్పటికీ నేను ఇప్పుడు చెప్తున్న విషయాలను మీరు అర్థం చేసుకుంటే మీరు కౌన్సిలింగ్ లో అప్పటికప్పుడు వేరే వాళ్ళని అడగకుండా నేను చెప్పిన విషయాలు అలాగే మీరు కొన్ని తెలుసుకున్న విషయాలు ఇలాంటివన్నిటిని క్రోడీకరించి మీరు ఒక ఒపీనియన్ కి రావచ్చు అనే ఉద్దేశంతోనే ఈ వీడియో పెడుతున్నాను. అంటే కొన్నిసార్లు మనం ఏం చేస్తుంటాం, ఒక విషయం పైన చాలా లేట్ గా దానిపైన మనం దృష్టి పెట్టడం జరుగుతుంది. అప్పటికే జరగాల్సినవన్నీ జరుగుతుంటాయి లేదా మనకి సరైన ఐడియా రాకపోవచ్చు. కాబట్టి ఇంకా మనకి టైం ఉంది కాబట్టి ఇప్పుడే దీనిపైన ఒక అవేర్నెస్, ఒక అవగాహన తెచ్చుకుందాం. రైట్, మన పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్క్స్ ఎలా ఉంటే ఏ స్కూల్స్ లో వచ్చే ఛాన్స్ ఉందని చెప్తాను. అండ్ లాస్ట్ లో మనం ఏ స్కూల్స్ ని ఆప్ట్ చేసుకోవాలని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండలో రావాలి అని అనుకుంటే, మన పిల్లలకి కోరుకొండలో రావాలి అనుకుంటే ఇక్కడ నేను క్యాస్ట్ వైజ్ గా చెప్తాను. అంటే ఇది నా ఇమాజినేషన్ మాత్రమే, ఉండే పేపర్ డెప్త్ ని బట్టి నేను చెప్తున్నాను. ఓసీ క్యాండిడేట్స్ అయితే కనుక 265+ ఉంటే కోరుకొండలో ఖచ్చితంగా వచ్చేస్తుంది. అండ్ 260కి కూడా వస్తుంది. అది సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ వరకు వెయిట్ చేయగలిగే ఓపిక ఉంటే అండ్ 260+ కూడా ఓపెన్ కేటగిరీకి వస్తుంది. అట్లాగే ఓబీసీ క్యాండిడేట్స్ 255+ అంటే 260 వరకు వెళ్ళొచ్చు ఓబీసీ. సో అక్కడ వరకు ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే ఎస్సీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీ క్యాండిడేట్స్ వాళ్ళకి 250+ అంటే దగ్గరగా ఉంటుందండి. ఎక్కువగా కట్ ఆఫ్ అనేది అంటే ఓబీసీకి ఎస్సీకి ఎక్కువగా డిఫరెన్స్ ఉండదు. అలాగే ఎస్టీకి కూడా ఆల్మోస్ట్ 240 to 250 ఈ రేంజ్ లో కోరుకొండలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇది అటు ఇటుగా కొంచెం జరగవచ్చు. అలాగే డిఫెన్స్ అనేది కూడా ఈసారి నార్మల్ అంటే ఓబీసీతో సమానంగానే వచ్చే ఛాన్స్ ఉంది. దీనికి కూడా 255+ ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది కోరుకొండలో రావాలి అంటే. ఇంకా మన అదృష్టం బాగుంటే ఇంకా తక్కువ మార్కులు వచ్చేస్తే వెల్ అండ్ గుడ్. అంటే ఇలాంటి స్కోర్ లో మీ పిల్లలు కనుక ఉంటే ఖచ్చితంగా మీకు కోరుకొండలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ ఉండేటువంటి పేపర్ సిచ్యువేషన్ బట్టి మాత్రమే నేను చెప్తున్నాను, మీరు హోప్స్ పెట్టుకోవచ్చు. అండ్ కలికిరి కూడా ఇవేవైతే చెప్పానో వాటిలో ఒక -5 ప్రతిదీ చేసుకుంటూ వెళితే కలికిరిలో ఎవరైతే కావాలనుకున్నారో వాళ్ళకి ఒక్కొక్క -5 మార్క్స్ -4 మార్క్స్ అట్లా చేసుకుంటే కలికిరిలో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి మార్క్స్ అంటే ఖచ్చితంగా వస్తాయి అనుకునేటువంటి వాళ్ళకి ఒక అనాలిసిస్. దీని తర్వాత సార్ అసలు సైనిక్ స్కూల్లో సీట్ ఎక్కడైనా వస్తుందా అనేటువంటి ఒక రేంజ్ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉంటారంటే మనకి కీలో మార్క్స్ 220+ వచ్చాయి అనుకుంటాం. 220+ వస్తే వాళ్ళు ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియా 33 సైన్స్ స్కూల్, నేను లోకల్ సైన్స్ స్కూల్స్ లేదా నార్త్ సౌత్ అని చెప్పను కానీ 33 సైన్స్ స్కూల్స్ లో ఎక్కడైనా వచ్చే ఛాన్స్ ఉంది. 220+ ఉండి మీరు ఏ కేటగిరీ అయినప్పటికీ కూడా. ఇంకాస్త ముందు వస్తే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 210 వచ్చినా కానీ 210 ఎస్సీ ఎస్టీకి 210 వచ్చినా ఈ 33 సైన్స్ స్కూల్స్ లో ఏదో ఒక దగ్గర సీటు వచ్చే ఛాన్స్ 100% ఉంది. ఇవన్నీ ఎలా చెప్తున్నా అంటే ఈ ఇయర్ వచ్చినటువంటి పేపర్ మ్యాథమెటిక్స్ ని దృష్టిలో పెట్టుకొని నేను చెప్తున్నటువంటిది మెయిన్ గా. అది మ్యాథమెటిక్స్ ఎందుకు చెప్తున్నా అంటే 150 మార్క్స్ కి ఉంటుంది 300 లో. సో ఈ మార్క్స్ కనుక మీ పిల్లలకి వస్తే మీరు ఈ స్కూల్స్ లో వెయిట్ చేయొచ్చు. సరే సార్, ఇది వీళ్ళందరి కోసం చెప్పారు. మరి 200కి దగ్గరలో అంటే 200కి మైనస్ లో దగ్గరలో అంటే 180 170 ఓకే, ఇంకా చెప్పాలంటే 160+ లో ఇలా 190 వరకు ఉండే వాళ్ళ గురించి ఏంటి సార్ అంటే కనుక మీరు కనుక 200కి బిలో ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది చూడండి. డేట్ ఆఫ్ బర్త్ అనేది April 1st 2014 నుంచి ఓకే March 31st
2016 లోపల కనుక ఇంకా ఉన్నట్లయితే ఇంకొక ఛాన్స్ ఉన్నట్లే. మోస్ట్లీ వీళ్ళంతా కూడా 2014లోనే ఉంటారు. అంటే ఏప్రిల్ దాటిన తర్వాత కనుక ఉంటే మీరు మళ్ళీ ఇంకొక ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు రాయించండి. మళ్ళీ ఈసారి ఖచ్చితంగా సీట్ వచ్చేస్తుంది. ఎవరికి నేను చెప్తున్నాను 160+ లేదా ఇంకా బిలో ఉన్నా పర్వాలేదు, నేను వీళ్ళ సంగతి చెప్తున్నాను. మీరు వెయిట్ చేయకూడదని, వెయిట్ చేయకుండా మీరు మళ్ళీ కోచింగ్ని ప్రారంభించి లేదా మీ సెల్ఫ్ ప్రిపరేషన్ ద్వారా మీరు పేరెంట్స్గా మీ దగ్గర ఉండి చేస్తామంటే చేయొచ్చు. మళ్ళీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే సెకండ్ టైం ట్రై చేయండి తప్పితే ప్రైవేట్ సైన్స్ స్కూల్లోకి వెళ్ళిపోతామనే ఆలోచన పక్కన పెట్టేయండి. ఎస్, నేను ప్రైవేట్ సైన్స్ స్కూల్ గురించి వస్తున్నాను. ప్రైవేట్ సైన్స్ స్కూల్స్ అంటే 33 సైన్స్ స్కూల్స్లో రాలేదు, ప్రైవేట్ సైన్స్ స్కూల్లో వస్తుందంటే వస్తుంది. ప్రైవేట్ సైన్స్ స్కూల్లో వచ్చే ఛాన్స్ ఎవరికి ఉంటుందంటే 200 అరౌండ్, తక్కువలో ఉండొచ్చు, ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు. ఈ 220 బిలో ఉండేవాళ్ళు వీళ్ళు ఉంటారు. వీళ్ళు కనుక ఈ డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే మీరు సైన్స్ స్కూల్లో ఖచ్చితంగా చదివించాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఉన్నామంటే ప్రైవేట్ సైన్స్ స్కూల్లో కూడా జాయిన్ చేయొచ్చు. ప్రైవేట్ సైన్స్ స్కూల్ వచ్చింది కాబట్టి నేను డిఫరెన్స్ చెప్తాను అండి. ప్రైవేట్ సైన్స్ స్కూల్స్కి అలాగే గవర్నమెంట్ సైన్స్ స్కూల్స్కి డిఫరెన్స్ అంటే గవర్నమెంట్ సైన్స్ స్కూల్స్ అనేవి పురాతనమైనవి, అలాగే వాటిలో ఉండేటువంటి ప్లేస్ కానీ అక్కడ ఉండేటువంటి ఏదైనా కరిక్యులం కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. బట్ ప్రైవేట్ సైన్స్ స్కూల్గా కూడా వీటికి సమానంగానే అన్ని ఫెసిలిటీస్ని కూడా కల్పిస్తున్నాయి. ఒక స్కాలర్షిప్ దగ్గర గవర్నమెంట్ సైన్స్ స్కూల్స్కి ప్రైవేట్ సైన్స్ స్కూల్స్కి వేరియేషన్ ఉంటుంది. అలాగే కొన్ని ప్రైవేట్ స్కూల్స్కి కంప్లీట్గా స్కాలర్షిప్స్ అనేవి రావు, కొన్నిటికి కంప్లీట్గా గవర్నమెంట్ స్కూల్స్తో సమానంగా వస్తాయి. దీని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను. ఈ వీడియోలో జస్ట్ మీకు పాయింట్స్ తెలియజేద్దామని చెప్తున్నాను. ఈ వీడియోలో నా ఉద్దేశం ఏంటంటే మెయిన్గా ఏ మార్క్స్కి ఏ స్కూల్స్ వచ్చే ఛాన్స్ ఉంది, అలాగే ఏ మార్క్స్లో ఉండేవాళ్ళు వెయిట్ చేయొచ్చు, ఏ మార్క్స్లో ఉండేవాళ్ళకి ఖచ్చితంగా ఈ స్కూల్స్లో వస్తుంది, ఏ మార్క్స్లో ఉండే వాళ్ళకి కంప్లీట్గా 33 సైన్స్ స్కూల్స్లో ఎక్కడ రావచ్చు, లేదా ఏ మార్క్స్ ఉండేవాళ్ళు ఏది సరిపోతే మళ్ళీ ట్రై చేయండి, 2026లో జరిగేటువంటి ఎగ్జామ్ మళ్ళీ ట్రై చేయండి, ఇలాంటివి. సో ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మీరు అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక టాపిక్ ఏంటంటే స్కూల్స్ని ఏ విధంగా మనం ఆప్ట్ చేసుకోవాలి. కౌన్సిలింగ్ జరిగేటప్పుడు ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ 10 లాస్ట్ ఇయర్ ప్రకారం అయితే 10 స్కూల్స్ని మనం ఆప్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక స్కూల్ పెట్టేసుకుంటాము, అది మనం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మనం కోరుకొండ లేదా కలికిరి రెండిట్లో ఏదో ఒకటి ఫస్ట్ ఆప్షన్గా పెట్టుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుకుని ఉంటాం ఆల్రెడీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోరుకొండ అనేది ఆల్రెడీ పెట్టేశారు అనుకుందాం. కోరుకొండ మీరు ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్ ఉంది. మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన నెక్స్ట్ నుంచి ఏంటి, మనం అంతా కూడా ఇప్పుడు మనం సౌత్ లో ఉండేటువంటి స్కూల్స్ ని చూసుకోవాల్సి ఉంటుంది. సౌత్ లో ఏ స్కూల్స్ ఉన్నాయంటే తెలంగాణకి కొన్ని దగ్గరలో ఉంటాయి. తెలంగాణ పీపుల్ అయితే వాళ్ళకి సపరేట్ గా చెప్తాను. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఆప్షన్స్. అండ్ ఆంధ్రప్రదేశ్ ఉండే వాళ్ళకి సెకండ్, థర్డ్ ఆప్షన్స్ మారుతాయి. మొదటగా ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాళ్ళైతే ఫస్ట్ కోరుకొండ పెట్టుకుంటారు, నెక్స్ట్ కలికిరి పెట్టుకుంటారు. సో కలికిరి సెకండ్ ఆప్షన్, కలికిరి. నేను కొంచెం మార్పులతోనే చెప్తాను తెలంగాణ పీపుల్కి, ఆంధ్ర పీపుల్కి. థర్డ్ ఆప్షన్ ఏం పెట్టుకోవచ్చు అంటే థర్డ్ ఆప్షన్ మీరు ఒడిస్సా దగ్గరగా ఉంటుంది కాబట్టి భువనేశ్వర్ పెట్టుకోండి. భువనేశ్వర్ అనేది థర్డ్ ఆప్షన్గా, ఓకే. భువనేశ్వర్ సైనిక్ స్కూల్ థర్డ్ ఆప్షన్. ఫోర్త్ ఆప్షన్ ఒడిస్సాలో ఇంకో సైనిక్ స్కూల్ ఉంది. అది సంబల్పూర్ సైనిక్ స్కూల్. ఎస్జే సైనిక్ అకాడమీ స్టూడెంట్స్ ఉన్నారు ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లోనే. సంబల్పూర్ సైనిక్ స్కూల్ ఫోర్త్ ఆప్షన్, సంబల్పూర్ సైనిక్ స్కూల్, ఓకే. ఇదే ఈ థర్డ్, ఫోర్త్ తెలంగాణ వాళ్ళైతే ఏం చేయొచ్చు అంటే మీరు కర్ణాటక లేదా మహారాష్ట్ర మీకు దగ్గరగా ఉంటాయి అనుకుంటే వాటిలో పెట్టుకోండి. కర్ణాటకలో బీజాపూర్, అలాగే మహారాష్ట్ర పెట్టుకోవాలని పెట్టుకోవచ్చు దగ్గర ఉంటే మహారాష్ట్ర రేవా సైనిక్ స్కూల్. అండ్ ఇక్కడ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసరికి తమిళనాడు అమరావతి సైనిక్ స్కూల్ తమిళనాడులో ఉంది. అండ్ మీరు ఫిఫ్త్ ఆప్షన్గా ఏం పెట్టుకోవచ్చు అంటే లైక్ బీజాపూర్, కొడగు ఉంది కర్ణాటకలో, కొడగు పెట్టుకోవచ్చు. ఎవరు, టీఎస్ పీపుల్, తెలంగాణ పీపుల్. అండ్ సిక్స్త్ ఆప్షన్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీ పీపుల్ బీజాపూర్ పెట్టుకోండి, అలాగే టీఎస్ పీపుల్ భువనేశ్వర్ పెట్టుకోండి. అలాగే సెవెంత్ ఆప్షన్ కొడగు పెట్టుకోండి, ఎవరు, ఏపీ పీపుల్. అలాగే తెలంగాణ పీపుల్ మీకు ఆల్రెడీ సంబల్పూర్ అవ్వలేదు కాబట్టి సంబల్పూర్ పెట్టుకోండి, ఓకే. సంబల్పూర్. 7 అయిపోయి ఆప్షన్స్. ఇంకా 8th ఆప్షన్, ఓకే. 8th ఆప్షన్ వచ్చేసరికి మీకు మధ్యప్రదేశ్లో సతారా సైనిక్ స్కూల్ ఉంది. సతారా సైనిక్ స్కూల్. అలాగే 9th ఆప్షన్ వచ్చేసరికి ఖజకూటం సైనిక్ స్కూల్, ఓకే. ఖజకూటం సైనిక్ స్కూల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ చూడండి కోరుకొండ,
కలికిరి, భువనేశ్వర్, సంబల్పూర్, అమరావతి, బీజాపూర్, కొడగు. ఓకే, భువనేశ్వర్. అండ్ నెక్స్ట్ చూడండి కచకోటం సైనిక్ స్కూల్ అయిపోయింది. 1 2 3 4 5 6 7 8 and 9. ఇక్కడ చూడండి బీజాపూర్. ఇక్కడ మీకు భువనేశ్వర్ ఉండే వాళ్ళు టిఎస్ పీపుల్ అయితే బీజాపూర్ పెట్టుకోండి. అట్లాగే సంబల్పూర్ ఉంటే రేవా పెట్టుకోండి. అమరావతి సైనిక్ స్కూల్ ఎస్, ఇక్కడ ఇటువైపు అమరావతి ఉంది కదా, ఇటువైపు మీరు పెట్టినట్లు రేవా సైనిక్ స్కూల్ అనేది ఇటువైపు పెట్టలేదు కాబట్టి 10th one రేవా సైనిక్ స్కూల్ పెట్టుకోండి. ఎవరు ఏపీ పీపుల్ 10th one రేవా సైనిక్ స్కూల్ పెట్టుకోండి. అదే టిఎస్ పీపుల్ అంటే కనుక మీరు సో మీకు అమరావతి లేదంటే అమరావతి పెట్టుకోవచ్చు. ఓకే, ఇది షెడ్యూల్ అమరావతి సైన్స్ స్కూల్. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తెలంగాణ పీపుల్కి ఏపీ పీపుల్కి ఏమీ తేడా లేదులండి. ఒకటి ఆంధ్ర పీపుల్ అయితే ఒడిశా దగ్గరగా ఉంటుంది కాబట్టి నేను చెప్పేది ఏంటంటే భువనేశ్వర్ అట్లా సంబల్పూర్ మీరు 3rd 4th ఆప్షన్గా పెట్టుకోండి. మీరు దానికి బదులుగా మహారాష్ట్ర లేదా కర్ణాటక పెట్టుకోండి. వాట్ ఎవర్ టోటల్ స్కూల్స్ మళ్ళీ నేను ఒకసారి రాస్తాను. ఇవి నేను డివిజన్ చేసి రాశాను. టోటల్ ఎన్ని స్కూల్స్ ఉన్నాయి సౌత్ లో అనేది మళ్ళీ రాస్తాను చూడండి. సో ఇవన్నీ కూడా మీకు జస్ట్ అంటే తెలంగాణకి ఏపీకి పెద్దగా వేరియేషన్ ఉండదు. చూడండి ఫస్ట్ వన్ కోరుకొండ. ఓకే, సెకండ్ వన్ మీరు ఆల్రెడీ పెట్టేసుకుంటే ఓకే కలికిరి. ఇది అటు ఇటు అవ్వచ్చు, కొంతమంది కలికిరి ఫస్ట్ పెట్టుకుంటారు, కోరుకొండ ఫస్ట్ కలికిరి సెకండ్ అట్లా అవ్వచ్చు. అండ్ థర్డ్ వన్ భువనేశ్వర్. ఓకే, భువనేశ్వర్ సైన్స్ స్కూల్. 4th one సంబల్పూర్. ఓకే, నెక్స్ట్ 5th one అమరావతి సైనిక్ స్కూల్. తెలంగాణలో ఉంది అమరావతి, సారీ తమిళనాడులో ఉంది అమరావతి సైనిక్ స్కూల్. తెలంగాణకి ఇంకా అప్రూవల్ అవ్వలేదు. అమరావతి సైనిక్ స్కూల్. నెక్స్ట్ బీజాపూర్ సైనిక్ స్కూల్ కర్ణాటకలో 2 ఉన్నాయి, బీజాపూర్. అండ్ 7th one కర్ణాటకలోనే మీకు కొడగు సైనిక్ స్కూల్ ఉంది, కొడగు. అండ్ 8th one మీరు కొడగు తర్వాత సతారా మహారాష్ట్రలో ఉంది. ఓకే, సతారా. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్ లో రేవా సైనిక్ స్కూల్ ఉంది. అండ్ 10th one ఖజకూటం. ఖజకూటం అనేది కేరళలో ఉంది. సో దీస్ ఆర్ ద మనం నార్త్ లో పెట్టుకోవాల్సినవి. సో ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ రౌండ్ ఇది పెట్టుకున్న తర్వాత మనకు రాలేదనుకుంటే నార్త్ లో కూడా పెట్టుకోవచ్చు. నార్త్ లో కొన్ని స్కూల్స్ చెప్తాను. నలంద సైనిక్ స్కూల్ అనేదండి, నలంద సైనిక్ స్కూల్. అండ్ నలంద సైనిక్ స్కూల్ బీహార్ లో ఉంది. అలాగే ఉత్తరప్రదేశ్ సైనిక్ స్కూల్ ఉంది, అది కూడా పెట్టుకోవచ్చు. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ పెట్టుకోవచ్చు. సో ఈ 3 మీరు ఆప్ట్ చేసుకోవచ్చు. అలాగే హర్యానాలో కూడా సైనిక్ స్కూల్ ఉంది, హర్యానా సైనిక్ స్కూల్. ఇవన్నీ కూడా నేను మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆప్షన్ అయితే ఇదే పెట్టుకోండి. ఫస్ట్ రౌండ్ లో కౌన్సిలింగ్ లో ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, 4th రౌండ్ అని ఉంటాయి. సో అలా రౌండ్స్ ప్రకారము మీరు ఫస్ట్ అయితే పెట్టుకోవాల్సింది కోరుకొండ కలికిరిలో మీరు ఏదో ఒకటి ఆప్ట్ చేసుకుంటారు కాబట్టి కోరుకొండ కలికిరి ఫస్ట్ 2 ఆప్షన్స్ లో ఉంటాయి. థర్డ్ ఆప్షన్ నుంచి భువనేశ్వరు, సంబల్పూరు, బీజాపూరు, కొడగు, రేవా, అలాగే మీకు సతారా సైనిక్ స్కూల్, దాంతో పాటుగా మీకు ఖజకోటం సైనిక్ స్కూల్. ఓకే, సో ఈ స్కూల్స్ ని మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఓకే, ఈ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకొని 10 ఆప్షన్స్ గా సెలెక్ట్ చేసుకుంటారు. ఈ 10 ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఏదో ఒక స్కూల్ ఎలా వస్తుంది మీకు కోరుకొండలో నేను చెప్పినట్లుగా ఓపెన్ కేటగిరీ అయితే 265+ ఉందనుకోండి, ఫస్ట్ ఆప్షన్ ఇక్కడే వచ్చేస్తుంది. ఒకవేళ అక్కడ రాకపోతే సెకండ్ ఆప్షన్. ఇలా మీకు ఈ 10 ఆప్షన్స్ లో ఎక్కడ కూడా రాలేదంటే మీకు వచ్చిన మార్క్స్ ఎక్కడ కూడా రాలేదంటే సెకండ్ రౌండ్ కి మీరు వెళ్తారు. ఇంకొకటి ఏంటంటే మీరు కోరుకొండ రావాలనుకున్నారు కానీ కలికిరి వచ్చింది, సో సెలెక్ట్ చేసుకోవాలా వద్దా అవసరం లేదు, మళ్ళీ మీరు రీకన్సిడర్ చేయొచ్చు. రీకన్సిడర్ చేసి సెకండ్ రౌండ్ లో కోరుకొండ కోసం మళ్ళీ ట్రై చేయండి. ఎందుకో తెలుసా, కోరుకొండలో వచ్చే ఎవరో ఒక స్టూడెంట్ కి RMS లో వచ్చింది, సో కోరుకొండలో అక్కడ సీట్ గ్యాప్ ఉంటుంది కాబట్టి మీరు దగ్గరలో ఉంటే ఫస్ట్ రౌండ్ లోనే కంప్లీట్ చేసేయాలని ఏం లేదు, సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయండి. సెకండ్ రౌండ్ లో కోరుకొండ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది సార్ ఒకవేళ రాకపోతే అంటే ఏం చేయలేదు. ఫస్ట్ రౌండ్ కలికిరి వచ్చింది అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ కోరుకొండ రాకుండా సెకండ్ రౌండ్ లో కలికిరి పోతుందేమో అనే అనుమానం రావచ్చు, పోయినా పోవచ్చు. ఎందుకంటే మనం చెప్పలేము, మనం సెకండ్ ఆప్షన్ గా కలికిరి ఇక్కడ ఇచ్చాం కాబట్టి వేరే వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఉంటే వాళ్ళకి వెళ్ళిపోవచ్చు. మనం సెకండ్ రౌండ్ లో వచ్చినప్పుడు కలికిరి కూడా ఉండకపోవచ్చు లేదా కోరుకొండ కూడా రావచ్చు. ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయాలి. నేను ముందు చెప్తాను, ఒకేసారి చెప్తే మనం దీన్ని అనాలిసిస్ చేసుకునేటువంటి విధానం మారిపోతుంది. సో నేను అది తర్వాత చెప్తాను. మొదటగా మీరు చేయాల్సింది కౌన్సిలింగ్ కోసం ఈ ఆర్డర్ నోట్ చేసుకోండి. ఇది నేను ఎలా చెప్తున్నాను సార్, స్కూల్స్ అనేటువంటివి బాగా చెప్పేటువంటి స్కూల్స్ బేసిస్ మీద చెప్పారంటే కాదు, అట్లా ఏం కాదు. అన్ని స్కూల్స్ బాగానే చెప్తారు.
డిస్టెన్స్, మీరు ఇంటి దగ్గర నుంచి మీ పిల్లల్ని చూడడానికి వెళ్ళడానికి సరిపోయే డిస్టెన్స్ పరంగానే నేను ఈ 10 స్కూల్స్ని పెట్టడం జరిగింది. ఈ 10 స్కూల్స్ ఉన్నటువంటి స్టేట్స్ ఒకసారి చూస్తే ఆంధ్రప్రదేశ్, అట్లాగే ఒడిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఓకే, అలాగే కేరళ, నేను ఈ తమిళనాడు, ఈ స్కూల్స్ గురించి చెప్పాను నేను. అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 స్కూల్స్ ఉన్నాయి, అలాగే ఒరిస్సాలో 2 స్కూల్స్ ఉన్నాయి, కర్ణాటకలో 2 స్కూల్స్ ఉన్నాయి. మిగతా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ వీటిలో ఒక్కొక్క స్కూల్స్ ఉన్నాయి. ఆ 4 స్టేట్స్లో ఒక్కొక్క స్కూల్స్, అలాగే ఈ 3 స్టేట్స్లో 2 స్కూల్స్, 3 2s are 6, 4 స్టేట్స్లో 4 10 ఆప్ట్ చేసుకుంటాం. ఇంకా మనకి నార్త్ వైపు వెళ్ళాలంటే నలంద సైన్స్ స్కూల్ మీరు చూసుకోవచ్చు. అట్లాగే ఉత్తరప్రదేశ్లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్లో కూడా సైన్స్ స్కూల్ ఉంది. ఇంకా చాలా ఉన్నాయి స్కూల్స్, అవి నేను చెప్తాను. మనం అయితే కనుక మనకు దగ్గర ఉండేటువంటి డిస్టెన్స్ మీద చెప్పి ఉన్నాను. అండ్ మీకు ఇంకా ఏమైనా దేనిపైన వీడియో చేయాలంటే కింద కామెంట్ సెక్షన్ చేయండి, నేను దానిపైన నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నా అంటే, మనము ఫస్ట్ రౌండ్లోనే సరేలే దీనికి రాలేదు, ఇంకో స్కూల్ వచ్చింది, మనం అడ్జస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మార్క్స్ని బేస్ చేసుకొని మీరు సెకండ్ రౌండ్ వరకు వెయిట్ చేయొచ్చు. కొన్నిసార్లు నేను అలా వెయిట్ చేయాలా లేదా అనేది మీకు పర్సనల్గా సజెషన్ కావాలంటే నా నెంబర్కి మీరు వాట్సాప్లో వాయిస్ క్లిప్ పెట్టండి, 6303649211. ఏదైనా ఎప్పుడైనా సరే డౌట్ వచ్చినట్లయితే డైరెక్ట్గా కాల్ చేయకుండా వాట్సాప్లో వాయిస్ క్లిప్ పెట్టండి. మార్క్స్ అలాగే కేటగిరీ పెట్టినట్లయితే ఏ స్కూల్స్లో వచ్చే ఛాన్స్ ఉందో కూడా నేను చెప్తాను. సరే, ఇంతవరకు ఓపిక్గా ఈ వీడియో చూసినందుకు కొన్ని విషయాలనైతే మనం చర్చించుకోవడం జరిగింది. మీకు కూడా ఈ విషయాల పట్ల అవగాహన ఉంటుంది, ఉండదు అని నేను అనట్లేదు. కానీ చర్చించుకోవడం వల్ల ఇంకాస్త ముందుకి ఈ సిచ్యువేషన్ అంటే ఈ ఏదైతే ఎంపిక ఉంటుందో ఆ ఎంపికని తీసుకెళ్ళిన వాళ్ళు అవుతాము. అలాగే మనకు కొంచెం టెన్షన్ ఉంటుంది, మన వాడి మార్క్స్కి ఎక్కడ వస్తుందో ఏంటో, అసలు సైన్స్ స్కూల్లో సీట్ కన్ఫామ్గా వచ్చేసింది అనుకున్నాం, కానీ ఎక్కడ వస్తుందో తెలుసుకోలేని పొజిషన్లో ఉన్నామని కొంతమంది, అసలు వస్తుందో రాదో అనుకున్న పొజిషన్లో కొంతమంది, అసలు ఇయర్ రాలేదు అనే పొజిషన్లో కొంతమంది, ఇలాగా పేరెంట్స్ చాలా మంది సతమతం అవుతూ ఉన్నారు. అలాగే ఈ సైన్స్ స్కూల్లో రాలేదు కదా, నెక్స్ట్ ఏ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఏజ్ ఉంటే కనుక ఖచ్చితంగా మళ్ళీ కోచింగ్ని కంటిన్యూ చేయండి, లేదా సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వండి. అంతే తప్పితే క్విట్ అవ్వద్దు, మీరు క్విట్ అవ్వద్దు, మళ్ళీ ట్రై చేయండి, ఖచ్చితంగా వస్తుంది. అలా ట్రై చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏజ్ ఉంటే, ఏజ్ లేకపోతే ప్రైవేట్ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి, వాటిలో తీసుకెళ్ళి జాయిన్ చేసేయండి. మళ్ళీ 8th స్టాండర్డ్ ఉన్నప్పుడు సైన్స్ స్కూల్ రాయించి మళ్ళీ రావచ్చు. అలాగే మనకి నిన్ననే చెప్పడం జరిగింది, మనకి వినయ్ కుమార్ అని 2019 బ్యాచ్ తను ఎన్డీఏకి సెలెక్ట్ అయ్యాడు. సో మీ అందరి తరపున అండ్ మా తరపున మనందరి తరపున ఎన్డీఏలో జాబ్ అంటే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఎన్డీఏకి తను సెలెక్ట్ అయ్యడం జరిగింది. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ వినయ్ కుమార్ వాళ్ళ ఫాదర్ ఒక ఫార్మర్, ఆయన చెప్పలేని సంతోషంతో నేను నాకు ఫోన్ చేయడం జరిగింది, ఇలా చెప్పడం జరిగింది. నేను ఫొటోస్ కూడా షేర్ చేశాను వాట్సాప్లో. అండ్ మీ అందరి తరపున అతనికి వినయ్ కుమార్కి అభినందనలు. అలాగే మీ పిల్లలు కూడా ఫ్యూచర్లో సైన్స్ స్కూల్లోకి వెళ్ళి ఇలా ఎన్డీఏకి సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రామ్ సార్ SJS సైనిక్ అకాడమీ విశాఖపట్నం. జై హింద్.